దేవుని సన్నిధిలో నాకు ఇదే ఇష్టము, నేను మోకాళ్ళ మీదనే ఉండి ప్రార్థన చేస్తానన్నారు. సేమ్ ఇదే అనుభవం ఒకసారి నేను, నా భార్య, అలాగే పాస్టమ్మ గారు, నా కుమారుడు కలిసి ఒక కలెక్టర్ గారి ఇంటికి వెళ్ళాం పిల్లరా. ఒక కలెక్టర్ గారు, పేరొద్దు, పేరు నేను ప్రస్తావించటం లేదు కానీ, అలాగూ మేము ముగ్గురు, వారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మేము ముగ్గురము అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరుగుతుంటే అక్కడ ఆ కలెక్టర్ గారు, ఆయన సతీమణి ఇద్దరు కూడా వాళ్ళు ప్రార్థన అన్నప్పుడు సోఫాలో అంతవరకు కూర్చొని మాతో మాట్లాడుతున్నటువంటి వారు ప్రార్థన అన్న వెంటనే వారు మోకాళ్ళ మీదకి వచ్చారు. వాళ్ళ పిల్లలు, ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లలు కూడా మోకాళ్ళు వంగండి అని చెప్పేసి వాళ్లకు మోకాళ్ళు, ఆ చిన్నప్పుడే మోకాళ్ళు ఎలా వంగాలి, ఎలా ప్రార్థన చేయాలో వారు నేర్పిస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ గా ఉంటున్నటువంటి ఆ కుటుంబం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే పిల్లరా, ఇది నిజమైనటువంటి అనుభవం, ఇది నిజమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాలు. కాబట్టి మన గృహాల్లో ఖచ్చితంగా నీల్ డౌన్ అనుభవాలు మనం కలిగి ఉంటే అన్ని మన జీవితంలో ఏదైతే మనకు వ్యతిరేకంగా ఉంటాయో, అపవాది ఎలాంటి శోధనలు తెచ్చినా, సమస్యలు తెచ్చినా, మన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అన్ని కౌంట్ డౌన్ అయిపోతాయి పిల్లరా, కౌంట్ డౌన్ అయిపోతాయి. ఎలా అనేటువంటిది దేవుని వాక్యంలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. మొట్టమొదట మనం చదువుకునేటువంటి భాగంలో పిల్లరా, మనము దావీదు అన్నటువంటి ఆ వ్యక్తిని గురించినటువంటి విషయాలు మనం కొన్ని చదువుకున్నాం. దావీదు 103వ కీర్తనలో మనము ప్రారంభంలో 103వ కీర్తనలోని ఆ భాగాన్ని చదువుకున్నాం. అక్కడ దావీదు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని దేవుణ్ణి స్తుతిస్తా ఉంటున్నాడు. నెక్స్ట్ అంటున్నాడు, పక్షిరాసు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు అని దేవుని స్తుతిస్తూ ఆ కీర్తన 103వ కీర్తన రాశాడు పిల్లరా. ఆ 103వ కీర్తన వ్రాయడానికంటే ముందుగా 102వ కీర్తనను గిన మనం చదివితే, మీరు దయచేసి మళ్ళీ తర్వాత 102వ కీర్తన చదవండి. అందులో దుఃఖము చేత ప్రాణము సొక్కిన నాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర అని చిన్న అక్షరాలతో కనిపిస్తుంది. అనగా దావీదు జీవితంలో డిప్రెషన్ అనేటువంటిది, దుఃఖము చేత ప్రాణము సొక్కిపోయినటువంటి ఆ యొక్క అనుభవాలు ఎదురయ్యాయి, సమస్యలు ఎదురయ్యాయి. 4 ప్రక్కల అతని సమస్యలు చుట్టుముట్టాయి. ఇంట్లో సమస్యలు వచ్చాయి, బయట వారితో సమస్యలు వచ్చాయి. తనకు బాగా అనుకూలంగా ఉన్నవారు అనుకూల శత్రువులుగా తయారైనటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులలో తాను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. యెహోవా, నా ప్రార్థన, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాడు. భోజనం చేయుటకే నేను మర్చిపోవచ్చున్నాను, నా మూలుగుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొనిపోయి ఉన్నవి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు పిల్లరా. అంటే భోజనం చేయటకే మర్చిపోయేంత దుఃఖంలోనికి, బాధలోనికి దావీదు వచ్చాడు అని ఆ 102వ కీర్తనలో చూస్తున్నాం. అక్కడ 7వ వచనంలోనికి వచ్చినప్పుడు ఒక మాట అంటున్నాడు, నేను అడవిలోని గుడబాతును వలె ఉన్నాను, పాడైన స్థలములలోని పగిడి కంటి వలె ఉన్నాను, రాత్రి వేళ ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను అని తన్ను తాను ఒక రాజు అయినటువంటి వ్యక్తి, ఒక చక్రవర్తి అయినటువంటి వ్యక్తి, సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి, ఎంతో తన జీవితంలో ఎన్నో అనుభవాలు కలిగినటువంటి వ్యక్తి, తనకు సమస్య వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నీల్ డౌన్ ప్రార్థన చేస్తూ మోకాళ్ళ మీదకి వస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. తన సమస్యను, తన కష్టాన్ని వాళ్లకు వీళ్లకు చెప్పుకొని, అందరికి చెప్పుకొని, నాకు ఈ ఇబ్బంది ఉంది, మీరందరూ నాకు సహాయం చేయండి, నాకు ఈ కష్టం ఉంది, మీరందరూ సహాయం చేయండి అని ఆ కష్టాలు అందరికీ చెప్పుకొని ఆ లేనిపోని అన్ని కూడా మరింత సమస్యల్లోనికి దావీదు వెళ్ళలేదు సుమా. దావీదు దేవునికి మాత్రమే తన సమస్యను చెప్పుకున్నాడు, ప్రార్థన చేశాడు, నీల్ డౌన్ అనుభవంలోనికి వచ్చాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అలా తన జీవితంలో ఒక అడవిలోని గూడబాతుతో పోల్చుకున్నాడో, ఒక చిన్న పగిడి కంటెతో పోల్చుకున్నాడో,
ఒక చిన్న పిచ్చుకతో తన జీవితాన్ని పోల్చుకున్నాడో వెంటనే దేవుడు దావీదు జీవితంలో అద్భుతములు చేస్తున్నాడు. ప్రియులారా, 102లో ప్రార్థించాడు దావీదు. మోకాల అనుభవంలోనికి వచ్చి 103వ కీర్తన ఆరాధనా కీర్తనగా, స్తుతి కీర్తనగా మార్చబడింది. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సంఘమా, క్రీస్తునందు సహోదర సహోదరులారా, 102వ కీర్తన ప్రార్థన, 103వ కీర్తన ఆరాధన కీర్తన, 102లో దుఃఖం, 103లో సంతోషంగా మార్చబడింది. 102లో వచ్చేసేసి తన జీవితంలో అన్ని సమస్యలు, ఇబ్బందులను 103లో సంతోష ఆనందాలతో దేవుని స్తుతించి ఆరాధించేటువంటి వ్యక్తిగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. అందులో ఆ 103లోనికి వచ్చినప్పుడు అంటున్నాడు కదా, పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు. ప్రియా సహోదర సహోదరులారా, దయచేసి 2 నిమిషాలు మీ గమనంలోనికి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ఆత్మీయ సత్యాన్ని తెలియపరచడానికి ఇష్టపడుతున్నా. పక్షిరాజు యవనము వలె అని అంటున్నాడు. ముందైతే గూడబాతుతో పోల్చుకున్నాడు, ఒక పెలికాన్తో, ఒక ఓల్తో పోల్చుకున్నాడు, ఒక స్పారోతో, పిచ్చుకతో పోల్చుకున్నాడు. ప్రియులారా, ఇప్పుడు అంటున్నాడు కదా 103లో దేవుని స్తుతిస్తూ తన ప్రాణంతో చెప్పుకుంటూ పక్షిరాజు యవనము వలె అని చెప్పేసానంటాం. పక్షిరాజు యవనము చూసారా ప్రియులారా? అనగా పక్షిరాజు పక్షులన్నిట్లో కూడా పెద్ద పక్షి ప్రియులారా. అది అందుకే దాని పక్షిరాజు అని చెప్పేసని పిలిచారు. సో పక్షిరాజు దాని ఎందుకు తన ఆ పక్షికి ఆ పేరు వచ్చింది? ఆ పక్షిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా ఎందుకు ఈ మాటలు 103వ కీర్తనలో పక్షిరాజుతో పోల్చుకున్నాడంటే, ఎస్, పక్షిరాజు అనుభవాలు దావీదు ఇప్పుడు కలిగి ఉన్నాడు. పక్షిరాజు గురించి చాలా ఉన్నాయి. నేను అనేక మార్లు చర్చ్ లో, బైబిల్ స్టడీలో వర్తమానాలు అందిస్తున్నప్పుడు చెప్పాను. కానీ ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి ఒకే ఒక నిమిషం మీ గమనంలోనికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నా. ఇప్పుడు దావీదు పక్షిరాజుతో తను తాను పోల్చుకుంటున్నాడు. పక్షిరాజు అనుభవం ఏంటంటే పిల్లరా, అది దానికి ఉన్నటువంటి సువిశాలమైనటువంటి రెక్కలు, తనకున్నటువంటి అలాగూ సూక్ష్మ దృష్టి, తనకున్నటువంటి ఆలోచనలు, తనకున్నటువంటి ఆ యొక్క అవన్నీ కూడా ఎప్పుడు ఉన్నతంగా ఉంటాయి పిల్లరా. అది ఎంతో విశాలమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటుంది పక్షిరాజు. దానికి ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి పక్షిరాజు ప్రియులారా. అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చిన్న ఎగ్జాంపుల్ మీ గమనంలోనికి తెస్తాను. పక్షిరాజు మిగిలిన పక్షుల్లాగా చిన్న చిన్న ఆ చెట్ల పైన తన గూళ్ళను పెట్టుకోదు. అది పెద్ద పెద్ద మరిమాన్లు ఉండాలి, పెద్ద చెట్టు ఉండాలి. ఆ చెట్టు చిటారు కొమ్మన అక్కడ సువిశాలమైనటువంటి ఆ యొక్క గూటిని ఏర్పాటు చేసుకుంటది. అది ఎవరో కట్టినట్లుగా, మనుషులు కట్టినట్లుగా ఉంటది. కానీ ఆ గూటిని అది చాలా మంచిగా అది ఏర్పాటు చేసుకొని అది తాను తన పిల్లలు ఎంతో మంచిగా అందులో నివాసం చేస్తాయి. తన పిల్లలకు అది కుటుంబం యొక్క విలువలు నేర్పుతుంది. తన పిల్లలకు ప్రేమ అంటే ఏమిటో, అలాగూ అనురాగం అంటే ఏంటో, తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలా ఉండాలో ఇవన్నీ కూడా ట్రైనప్ చేస్తాయి పక్షిరాజులు తమ పిల్లలకు. అనగా చిన్న చిన్న పిల్ల పక్షిరాజులు తప్పు చేసినప్పుడు అవి ఏంటన్నా ఎక్కడైనా పొరపాటు జరుగుతూ ఉంటున్నప్పుడు వాటిని ఆకాశంలో వాటికి ట్రైనప్ ఇచ్చి మంచిగా తన పిల్లలు తనకంటే ఉన్నతంగా వారు ఎగరాలి అని, ఎదగాలి అని చెప్పేసని పక్షిరాజులు ఎంతో మంచిగా జాగ్రత్తలు తీసుకొని ట్రైనప్ చేస్తూ ఉంటాయి. కాబట్టి పక్షిరాజు కుటుంబానికి, కుటుంబ విలువలకు అది నిలువెత్తు నిదర్శనంగా ఉన్నటువంటి పక్షి. అలాంటి పక్షిరాజు తన జీవితంలో ఎప్పుడు కూడా భయపడదు ప్రియులారా. ఇప్పుడు ఒక పెద్ద వాన వస్తుంది అనుకోండి, వర్షం మొదలైంది అనుకోండి, తుఫాన్ లేసింది అనుకోండి, గాలి వీస్తా ఉంది అనుకోండి, ఆ పక్షిరాజు ఆ సమయంలో బయటికి రావాలి అనుకుంటే ఆ గూటిలో నుంచి బయటికి వస్తుంది సుమా. తాను తుఫాన్ను చూసి మళ్ళీ గూటిలోనికి పోయే పరిస్థితి ఉండదు. గాలి వీస్తా అంటే భయపడి గూటిలోనికి పోయే పరిస్థితి ఉండదు. ఆ జడివాన కురుస్తా ఉంటే భయపడి లోపలికి వెళ్ళి గూటిలో దాక్కునేటువంటి పరిస్థితి ఉండదు.
మిగిలినటువంటి పక్షులైతే అవి పావురములైనా, చిలుకలైనా, గోరెంకలైనా, పిచ్చుకలైనా, కాకులైనా, మరి ఏ పక్షులైనా ఒక్కసారి గాలి వీస్తే ఆ చెట్ల మీద ఉన్నటువంటి గూళ్ళలో దాచిపెట్టుకున్నటువంటి ఇవన్నీ కూడా అక్కడి నుంచి మరో సేఫ్టీ జోన్ లోనికి ఇంకో చోటికి వెళ్లిపోయి ప్రాణాలను కాపాడుకుంటా ఉంటాయి, బయటికి రావు. కానీ పక్షిరాజు ఒక్కటి మాత్రం తుఫాను గాని గాలిని గాని మిగిలిన ఏది గాని లెక్క చేయకుండా బయటికి వచ్చేస్తుంది. అలా తన గూటిలో నుంచి బయటికి వస్తుంది. కొండ పేటుల్లో అలా ఉన్నటువంటి ఆ రాతి బండల మధ్యలో నివాసం ఏర్పరచుకున్నటువంటి పక్షిరాజు అలా ఒక్కసారి బయటకు వచ్చి చూస్తుంది. చూసిన పక్షిరాజు యొక్క గమ్యం అంతరిక్షం ప్రియులరా. అది ఎప్పుడు అంతరిక్షంలోనికి ఎగిరిపోతా ఉంటది. అది ఎగరగలిగినంత ఎత్తు మిగిలిన ఏ పక్షులుగా ఎగరలేవు. కాబట్టి తన గమ్యమైనటువంటి అంతరిక్షానికి ఎగరాలి అని చెప్పేసి అని బయటికి వస్తే తుఫాను అడ్డం వచ్చితే తుఫాను లెక్క పెట్టుకోదు సుమా. తుఫాను వస్తే ఉన్నీలే, నాకేంటి, నేను నా గమ్యాన్ని అంతరిక్షానికి నేను వెళ్తాను అంటది పక్షిరాజు. జడివాన కురిసినా ఇంకొకటి వచ్చినా అనగా సమస్యలు ఎన్ని తన చుట్టూ ఉన్నా కూడా వాటన్నిటిని లెక్క చేయకుండా పక్షిరాజు పైకి వెళ్ళిపోతుంది. ఇది పక్షిరాజు యొక్క గుణాల్లో ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుణం. అందుకే కీర్తనాకారుడు దావీదు ఆ విషయాలు తెలియపరుస్తా ఉన్నాడు. యవనాన్ని గురించినటువంటి విషయాలు మరికొన్ని ఉన్నాయి. మరికొన్ని వర్తమానాల్లో దాని గురించినటువంటి ఆత్మీయ సత్యాలు మనం తెలుసుకుందాం. ఈ సందర్భంగా ప్రియులరా, దావీదు అనుభవాన్ని ఎందుకు మీ మధ్యకు తెచ్చాను అంటే, దావీదు మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో అక్కడ సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో అక్కడ ఒక వచనాన్ని మనం చదువుకున్నాం కదా, 16వ వచనం. ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు వాడు 40 దినములు వాడు ఉదయమున సాయంకాలమున తన్ను తాను కనపరుచుకొనుచు అగుపరుచుకొనుచు వచ్చెను అనేటువంటి మాటలు మనం అక్కడ చూస్తూ వచ్చాం. ఇప్పుడు బాగా గమనించండి పిల్లరా, దావీదు ఒక పక్షిరాజు వలె ఉంటున్నాడు. సమస్యను లెక్క పెట్టేటువంటి వాడుగా లేడు. పరిస్థితులకు భయపడి పారిపోయేటువంటి వ్యక్తిగా లేడు. తన జీవితంలో సమస్యలు ఎన్ని వచ్చినా, లాక్డౌన్ ఇవాళ మనం ఉంటున్నాం, వీటిని బట్టి ఈ కరోనా కలవరం, ఈ కరోనా కాలం, ఈ కరోనా పరిస్థితి ప్రపంచాన్ని తలకిందులు చేస్తూ ఉంటే, ఆర్థికంగా అనేక ఇబ్బందులు కలిగించేటువంటి దినాల్లో, రకరకాలైనటువంటి భవిష్యత్తును గురించి ఆందోళన కలిగి ఉన్నటువంటి పరిస్థితులలో, ఇలాంటి సమస్యల్లో ఉంటున్నటువంటి మానవాళి ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచ దేశాల్లోని అందరూ అన్ని రకాలైనటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈ లాక్డౌన్ వేళ మనకు బాగా తెలుసు ప్రియులరా. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఎలా పక్షిరాజు వలె మనం ధైర్యంగా ఉండాలి, పక్షిరాజు వలె సమస్యను ఎలా అధిగమించాలి అని చెప్పేసి అనేటువంటిది మనం నేర్చుకుందాం. ఇక్కడ చూస్తే దావీదు ఈ సమస్యలు దేని కూడా తాను భయపడేటువంటి వ్యక్తిగా లేడు సుమా. 40 దినాలు బాగా గుర్తించండి పిల్లరా, 40 దినాలు ఫిలిస్తీయుడు గొలియాతు వాడు ఛాలెంజ్ చేస్తా వచ్చినాడు, ఇజ్రాయేలీలను ఛాలెంజ్ చేస్తూ వచ్చాడు. మనందరికీ తెలుసు ఆ యొక్క కాంటెక్స్ట్ సందర్భం ఏంటి అని. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడటం లేదు, కానీ 2 విషయాలు మీ గమనంలోనికి తేవడానికి ఇష్టపడుతున్నా. ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతునకు 40 దినాలు సమయం ఇవ్వబడింది. అంటే 39 రోజులు దాటి 40వ రోజు వరకు వాడు కేకలేస్తా ఉన్నాడు. పొద్దున కేకలేస్తాడు, సాయంకాలము కేకలేస్తా ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం ఆ మాటలే చూస్తా ఉన్నాం. ఇజ్రాయేలీలు దేవుని ప్రజలు, విమోచింపబడినటువంటి జనాంగం, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుని ప్రజలు, వారు భయపడి, వారు సమస్యకు భయపడి వెనుకంజ వేసేటువంటి ఆ స్థితిలోనికి శత్రువైనటువంటి గొలియాతు తీసుకొని వచ్చేసినాడు. వాడు 40 దినాలు వాడు ఇజ్రాయేలులను భయపెడతా వచ్చినాడు. యుద్ధం చేయడానికి ఇజ్రాయేలులు భయపడుతూ వచ్చినారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే ఆ సమయంలో దయచేసి గమనించండి, 40 దినముల ఇజ్రాయేలుల ప్రార్థన, అలాగూ దావీదు 40వ దినము దాటిన తరువాత దావీదు అక్కడ ఎంటర్ అవటం మనం అక్కడ చూస్తా ఉంటున్నాం. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం పిల్లరా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. 40 దినాలు ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతుదే సుమా సమయం.
వాడు కేకలేసేది, వాడు బొబ్బరిస్తూ వాడు ఏవేవో మాట్లాడుతూ ఉంటే గర్వంగా వానికి సమయం 40 దినాలు ఇవ్వబడింది. ఇప్పుడు నిజమైనటువంటి విజేత వస్తా ఉన్నాడు, నిజమైనటువంటి విన్నర్ వస్తా ఉన్నాడు, నిజమైనటువంటి జయశాలి వస్తా ఉన్నాడు. దేవుడు పంపిస్తున్నాడు దావీదును. ప్రియులారా, దావీదు వచ్చాడు. వచ్చినప్పుడు మనకు అక్కడ పరిస్థితులన్నీ తెలుసు. దావీదు ఏటి లోయలోనికి వెళ్లి మోకాళ్ళుంగి ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా తాను సిద్ధపడినటువంటి దావీదు 5 నున్నటి రాళ్లను, దేవుడు చూపించిన రాళ్లను చేత పట్టుకొని, తన ఒడిసెలను చేత పట్టుకొని ఆ చిక్కములో రాళ్లను ఉంచుకొని ఈ ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు యుద్ధకు వచ్చుట మనం చూస్తున్నాం. వచ్చినటువంటి దావీదు అంటున్నాడు, యుద్ధము నేను కాదు చేసేది, యుద్ధము యెహోవాదే అంటున్నాడు. జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని చెప్పేసి అంటా ఉన్నాడు. కాబట్టి ప్రార్థన నీల్ డౌన్ లో అనగా ఎప్పుడైతే మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేశాడో దావీదు జీవితంలోనికి శక్తి వచ్చేసింది. దావీదు జీవితంలోని ప్రార్థించినటువంటి దావీదునకు 5 నున్నటి రాళ్లు దేవుడు చూపించాడు. 5 నున్నటి రాళ్లను ఎప్పుడైతే దావీదు తన యొక్క చిక్కములో ఉంచుకున్నాడో, వడిసెల చేత పట్టుకున్నాడో, అప్పుడే దావీదు విజేత అయ్యాడు. ప్రియులారా, అప్పుడే దావీదుకు జయం వచ్చింది. కారణం, ప్రార్థించిన దావీదునకు వెంటనే విశ్వాసము ద్వారా తాను స్థిరంగా నిలబడిపోయాడు. తనకు వెంటనే అర్థమైపోయింది, యుద్ధము యెహోవాదే, దేవుడు నా పక్షంగా జయమిస్తాడు అని గ్రహించిన దావీదు నెక్స్ట్ అది ఒక కార్యరూపంలోనికి వచ్చేసింది. అంతే. ఎప్పుడైతే దావీదు ఆ రాళ్లను తన యొక్క చిక్కములో ఉంచుకున్నాడో అప్పుడే అర్థమైంది, శత్రువైనటువంటి గొల్యాతు దావీదు చిక్కములోనికి వచ్చి పడిపోయాడు అని చెప్పేసని అర్థమైంది కదా పిల్లరా. దావీదు చిక్కములో అప్పుడే శత్రువైనటువంటి గొల్యాతు వచ్చి చిక్కబడిపోయాడు, వాడు అప్పుడే ఓడిపోయినాడు అని చెప్పేసని. కారణం, నీల్ డౌన్ ప్రార్థించిన దావీదు వెంటనే 40 దినాలు అపవాది శత్రువైనటువంటి గొల్యాతుదే సమయం కావచ్చు, వాందే అవకాశం కూడా కావచ్చు, కానీ నిజమైన విజేత నీల్ డౌన్ ప్రార్థనాపరుడైనటువంటి దేవుని ఇష్టానుసారుడైన హృదయానుసారుడైనటువంటి దావీదు ఎంటర్ అయిపోతున్నాడు. పిల్లరా, ప్రియ సహోదరుడా సహోదరి, ప్రియ కుమారుడా కుమార్తె, దయచేసి అనుభవాన్ని దయచేసి గుర్తుంచుకోవాలని మనవి చేస్తా ఉంటున్నాను. మన జీవితంలో ఒకవేళ సమస్యలు, ఇబ్బందులు 40 దినాలు అనగా 40గా మనల్ని ఇబ్బంది పెడుతూ వచ్చాము. మొదటి దినం డిసప్పాయింట్మెంట్, 7వ దినం డిసప్పాయింట్మెంట్, 15వ దినం నిరుత్సాహం, 20వ దినము మరింత నిరుత్సాహం, 30వ దినము ఇక చెప్పుకోలేని పరిస్థితి, 35 దినాలు ఇంకా ఎవరితో ఏమీ మాట్లాడలేని పరిస్థితి, 40వ దినాలు వస్తున్నప్పుడు కూడా అర్థం కాని అగమ్య గోచరంతో కూడిన భవిష్యత్తు, అంధకారం, ఏంటో అర్థం కాని పరిస్థితి. కానీ ప్రియ కుమారుడా కుమార్తె, దయచేసి గుర్తు, అందుకే దేవుని వాక్యం ఆత్మీయమైనటువంటి సత్యం దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు ఎంటర్ అయిపోతాడు సుమా. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో మన ప్రభు దావీదులాగా మన జీవితంలోనికి ఆయన ఎంటర్ అయిపోతాడు. ఎప్పుడైతే మనము నీల్ డౌన్ లోనికి వస్తామో కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది. ఎస్, కౌంట్ డౌన్. అది ఏంటంటే నీ యొక్క చదువు విషయంలో ప్రియ కుమారుడా కుమార్తె, లేకపోతే నీ యొక్క జాబ్ ను గురించినటువంటి నీ ట్రయల్స్ విషయాల్లో, లేకపోతే మిగిలిన ఇతరత్ర నీ మ్యారేజ్ ను గురించినటువంటి విషయాల్లో, లేకపోతే నీ కుటుంబాన్ని గురించినటువంటి విషయాల్లో, నీ పిల్లలను గురించినటువంటి విషయాల్లో, మిగిలినటువంటిది ఏమైనా సరే నీ జీవితంలో ఒకవేళ అన్ని సమస్యలుగా చుట్టూ ఉన్నాయేమో, ఏంటి అర్థం కాని పరిస్థితులుగా ఉన్నాయేమో, భవిష్యత్తును గురించినటువంటి ఎంత మాత్రము ఆశ అనేటువంటిది, ఆ యొక్క అవకాశం అనేటువంటిది లేని పరిస్థితుల్లో ఉన్నామేమో, కానీ నీల్ డౌన్ నీ జీవితంలో దావీదును ఎంటర్ చేస్తుంది. నిజమైనటువంటి విజేత ఎంటర్ అయిపోతాడు. ఎప్పుడైతే నిజమైన విజేత ఎంటర్ అయిపోతాడో తప్పకుండా నీవు కూడా విజేత. ఇజ్రాయేలీలందరూ జయం పొందారు. ఇజ్రాయేలీలందరికీ జయం వచ్చింది. అలాగే
యేసుక్రీస్తు ప్రభుకు నీవెప్పుడైతే ప్రార్థన చేస్తావో, ప్రియమైనటువంటి అమ్మాయ, ప్రియ పెద్దలారా, క్రీస్తునందు సహోదర సహోదరం, నువ్వెప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ జీవితంలో నీవు కూడా విజేతవైతావు. నీ కుటుంబంలో నీవు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ప్రభు అద్భుత కార్యాలు చేస్తాడు. నీ పిల్లల పక్షంగా ప్రభు న్యాయము జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. నీ కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. నీ భవిష్యత్తుని, ప్రియ కుమారుడా, కుమార్తె, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే గాడ్ విల్ బ్లెస్ యువర్ ఫ్యూచర్ మోర్ దెన్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. నీ అంచనాల కంటే ఎక్కువగా కూడా ప్రభు నీ భవిష్యత్తును ఆశీర్వదిస్తాడు, కుమారుడా, కుమార్తె. కాబట్టి దావీదు అనుభవాలు మనం మొట్టమొదటిగా ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దయచేసి సమయమందు ఇంకొక 10 నిమిషాలు మీ గమనంలోనికి ఈ భాగాలు తీసుకురావడానికి ఇష్టపడుతుంటున్నాను. జస్ట్ 10 నిమిషాలు మంచిగా వినండి. సో నీల్ డౌన్, ప్రార్థన అనుభవాలు ఏం చేస్తాయి పిల్లరా? ప్రార్థన అనుభవాలు ఏం చేస్తాయి? కౌంట్ డౌన్ లోనికి తీసుకుని. ఏంటి కౌంట్ డౌన్? మన జీవితంలో ఏదైతే మనకు వ్యతిరేకంగా ఉందో, ఇవాళ కరోనా, కౌంట్ డౌన్ కావాల్సిందే. లేకపోతే ఇంకా మిగిలినటువంటి కష్టాలు భవిష్యత్తులో ఏవైనా సరే కౌంట్ డౌన్ కావాల్సిందే. అందుకే నీల్ డౌన్ అనుభవాన్ని ఈ దినమే నీ జీవితంలో వెంటనే ఒక అనుభవంగా మార్చుకో ప్రియ సహోదరుడాసం. దానియేలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. రెండవ వ్యక్తి ఒక 2 నిమిషాలు మీ గమనంలోనికి తీసుకున్నాం. దానియేలు దేవునికి బహుప్రియుడుగా ఉన్నటువంటి వ్యక్తి. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. తాను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. కారణం ఏంటంటే కష్టాలు ఎక్కువైనాయి, ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ రాజ్యము పరిస్థితులన్నీ కూడా అప్పటికి బబులోను మహా సామ్రాజ్యం అంతరించిపోయి మాదీయ పారసీక సామ్రాజ్యము వాళ్ళు పరిపాలన చేసేటువంటి కాలం అది ప్రియులరా. ఇంకా గ్రీకు సామ్రాజ్యము అప్పటికి రాలేదు. కానీ గ్రీకు సామ్రాజ్యం మరికొన్ని వందల సంవత్సరాల తరువాత గ్రీకు సామ్రాజ్యం రాబోతుంది. ఇప్పుడు ఇది మాదీయ పారసీక రాజుల కాలంలో జరిగినటువంటి సంభవం ప్రియులరా. మెడో పర్షియన్ కింగ్డమ్ అప్పుడు జరిగినటువంటి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయాన్ని మనం చూసాం. అక్కడ దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఎంత తీవ్రంగా ఉందిరంటే ఇజ్రాయేలు ప్రజలు అలాగూ యూదులైనటువంటి వారికి చాలా కష్టాలున్నాయి. భవిష్యత్తు అంధకారం అయిపోయింది. అంతకుముందున్న రాజులు పరిపాలన విషయాల్లో ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అన్ని చాలా వ్యతిరేక్తంగా ఉన్నాయి. చాలా సమస్యలు, భవిష్యత్తును గురించిన ఆందోళనలో ఉంటున్నటువంటి దానియేలు అలాగూ ప్రార్థన చేయడానికి ఉపక్రమించినాడు. అప్పుడు తాను గోనెపట్ట కట్టుకున్నాడు పిల్లరా. నెక్స్ట్ ఏం చేశాడంటే ఉపవాస దినాన్ని పాటించుకొని తాను ఉపవాసంలోనికి వచ్చి నీల్ డౌన్, మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు బాగా వినాలి. దానియేలు మొదటి రోజు ప్రార్థన చేసినాడు ఉపవాసం ఉండి. ఏమి ఆన్సర్ రాలే, జవాబు రాలేదు. రెండో రోజు జవాబు రాలే, మూడో రోజు జవాబు రాలే. వాస్తవంగా అంతకుముందు దానియేలు అనుభవాలు గొప్ప అనుభవాలు ప్రియులారా. దానియేలు ఒకసారి ప్రార్థన చేస్తే సింహాల బోన్లోనికి వెళ్తే సింహాల బోన్లో సింహాలు కూడా ఏమీ చేయలేకపోయినాయి. నెక్స్ట్ దానియేలు, షడ్రక్, మేషాక్, అబేద్నెగోలు ప్రార్థించినప్పుడు అక్కడ అగ్నిగుండంలో వారు అగ్నిగుండంలో నుంచి షడ్రక్, మేషాక్, అబేద్నెగోలు విడిపించబడినటువంటి పరిస్థితి. నెక్స్ట్ నెబుకద్నెజర్ కాలంలో దానియేలు గొప్ప ఆ కళ భావాన్ని చెప్పి, భవిష్యత్తును గురించి చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నత స్థానంలోనికి బబులోను మహా సామ్రాజ్యంలో ఎంతో ఉన్నత స్థితికి ఎదిగినటువంటి వ్యక్తిగా దానియేలును మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఇక్కడ పరిస్థితులు, తాను ప్రార్థన చేస్తున్నాడు, జవాబు రాలేదు. ప్రార్థన చేస్తున్నాడు, జవాబు రాలేదు. సుమా ఎన్ని రోజులు జవాబు రాలేదనంటే 21 రోజులు జవాబు రాలేదు పిల్లరా. 21 రోజులు కానీ 21 రోజులు ఏం జరిగిందంటే బాగా గమనించండి పిల్లరా. మన కుటుంబ జీవితంలో ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ప్రియ యవ్వన కుమారుడా, కుమార్తె, నీ జీవితంలో ప్రతి సమస్యకు ఆ సమస్యకు సొల్యూషన్, ఆన్సర్ ఇదిగో ఇక్కడే దేవుని యొక్క వాక్యంలో ఉంది. దయచేసి బాగా గుర్తించుకోవాలి. అదేంటనగా ఆ దానియేలు అనుభవం నీ అనుభవంగా నువ్వు చేసుకుంటే ఎలాంటి సమస్య అయినా కౌంట్ డౌన్ కావాల్సింది సుమా. దానియేలు 21 దినాలు ప్రార్థన చేస్తున్నాడు. వాస్తవంగా మనమైతే 21 దినాలు ప్రార్థన చేస్తామండి. మొదటి రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానే మన ప్రాబ్లం సాల్వ్ కాకపోతే రెండవ దినానికి స్టాప్ చేసుకుంటాం. మాక్సిమం 3 దినాలు ఉంటాం.
అప్పటికి ఇంకా ఆహారం తీసుకోకుండా నీరసం అయిపోయి, లేదా ఇంకొక వారం రోజులు అక్కడ గుండె లోపల నీరసం అయిపోయి, ఎందుకో దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు, ఆయన నా ప్రార్థన వినడం లేదు, కాబట్టి అని చెప్పేసి మనకై మనమే వేరే ఆలోచనలోనికి వచ్చేసేసి ఇంకొక రకంగా మనము ఆ విషయంలో స్పందిస్తాం. ఇంకొక కొత్త ఆలోచనలతో మన సొంత మార్గాల్లోనికి మనం వెళ్ళిపోతాం. ఇది సహజంగా మానవులమైనటువంటి మనకుండేటువంటి. కానీ దానియేలు ఆ విధంగా లేడు. దానియేలు మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడు తెలుసు, నా దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, నా దేవుడు ఇంతకు ముందు నా జీవితంలో అద్భుతాలు చేశాడు, కాబట్టి ఇప్పుడు కూడా అద్భుతం చేస్తాడు. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా, నీలింగ్ డౌన్ తోనే మిగిలిన సమస్యలన్నీ కూడా నేను కౌంట్ డౌన్ చేసుకుంటాను అని చెప్పేశానని గ్రహించినటువంటి దానియేలు ప్రార్థనలోనికి వచ్చినాడు. అయితే జరిగిన విషయం ఏంటంటే ప్రియులారా, 21 దినం తర్వాత అలాగూ ఒక గొప్ప దేవదూత దానియేలు దగ్గరికి రావడం మనం చూస్తా ఉంటున్నాం. దానియేలుతో దేవదూత మాట్లాడుతూ ఉన్నాడు. అది ఇక్కడ మనందరికీ ఆన్సర్. ఏమని మాట్లాడుతున్నాడంటే, దానియేలు నీవు బహుప్రియుడవు, నీవు ప్రార్థన చేయడానికి నువ్వు ప్రారంభించినటువంటి ఆ దినాన సమయాన పరలోకము నుండి నాకు జారీ చేయబడింది. ఆ ఆజ్ఞను బట్టి దేవుడు నాకు సెలవిచ్చాడు. నీవు వెళ్ళి దానియేలు ప్రార్థిస్తున్నాడు, ఆ ప్రార్థనను కనుక్కొని ఆ ప్రార్థనకు జవాబుగా అతని ప్రార్థనకు అన్ని కూడా నీవు సమకూర్చి వచ్చేసేయి అని దేవుని యొద్ద నుండి నాకు ఆజ్ఞ వచ్చింది. ఎప్పుడైతే నేనైతే ఆజ్ఞను తీసుకొని బయలుదేరేసి వస్తా ఉన్నా, ఇదిగో పారసీక రాజ్యాధిపతి అయినటువంటి శత్రువైనటువంటి అపవాది, పారసీక రాజ్యాధిపతి నన్ను 21 దినములు నన్ను అడ్డగించినాడు. వాంతో నేను యుద్ధం చేస్తా ఉన్నా, వాడు నన్ను అడ్డగిస్తున్నాడు. అయితే నీవు చేసిన మంచి పని ఏంటంటే, నీవు బహుప్రియుడం ఎందుకయ్యావు, నీకు శుభం ఎందుకు కలుగుతుంది అంటే, 21 దినాలు నీవు విశ్వాసంలో వెనుకంజ వేయలేదు. 21 దినాలు నువ్వు నీ ప్రార్థనా విషయంలో ఎక్కడ కూడా నిరుత్సాహపడలేదు. నీవు ప్రార్థిస్తూ ఉన్నావు. కాబట్టి నీ ప్రార్థన ఫలితంగా నీ నీలింగ్ డౌన్, నీ మోకాల మీద ప్రార్థనను బట్టి నువ్వు ఇప్పుడు విజేతవయ్యావు, నీవు బహుప్రియుడవయ్యావు. ఇదిగో నేను అలా ప్రార్థిస్తూ 21వ దినమందు దేవుడు మళ్ళీ మిఖాయేలు దూతను నాకు సపోర్టివ్ గా పంపించాడు. ఎప్పుడైతే మిఖాయేలు దూత వచ్చాడో, ఆ మిఖాయేలు దూతను బట్టి పారసీక రాజ్యాధిపతి పారిపోయాడు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చాను, ఇదిగో నీ సమస్యలన్నీ నేను పరిష్కరిస్తా. దానియేలు, నీ భవిష్యత్తును గురించి దిగులు పట్టుకోవద్దు, ఇంకా నీకు భవిష్యత్తులో గ్రేకేయుల అధిపతి కూడా వస్తాడని సత్య గ్రంథమందు ఆ విషయాలు రాయమని, గ్రేకేయులు అనగా గ్రీకు మహా సామ్రాజ్యం రాబోయేటువంటి ఎన్ని సంవత్సరాలకో అది రాబోతుంది. కానీ రాబోతున్నటువంటి రాజ్యమును గురించిన మర్మాలు, గొప్ప విషయాలు ముందుగానే దానియేలు నీవు బహుప్రియుడవు గనుక, నీవు ప్రార్థిస్తున్నావు గనుక ఇదిగో నేను నీకు తెలియపరుస్తున్నానని ఆ సమయాన దేవదూత చెప్పడం మనం చూస్తున్నాం. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని వాక్యంలో మనకు ఎస్తేరు ప్రార్థన చేస్తాం. టైం లేదు ప్రియులారా, మళ్ళీ నెక్స్ట్ వారం మనము కలుసుకున్నప్పుడు మంచిగా ధ్యానం చేసుకుందాం. ఎస్తేరు ప్రార్థన 3 దినములు ఉపవాస ప్రార్థన, 3 దినముల ఉపవాస ప్రార్థన యూదులకు క్షేమం తీసు. రాజ్యాంగ శాసనాలు మారిపోయినాయి. షూషను కోటలో యూదులు అంతకుముందు కలవరం చెంది ఉన్నారు, భయాందోళన కలిగి ఉన్నారు. 3 దినముల ఉపవాస ప్రార్థన ఎస్తేరు అలా అంతఃపురములో ఒక రాణిగా ఉండి అంతఃపురములో ఆమె మోకాళ్ళ మీదకి వచ్చి చేసినటువంటి ప్రార్థన, తన పనికత్తెలను వాళ్ళను కూడా దగ్గర ఉంచుకొని మోకాళ్ళ మీదకి వచ్చి చేసినటువంటి ప్రార్థన రాత్రి నిద్ర పట్టకుండా చేసింది ఆమె భర్త అయినటువంటి రాజునైనటువంటి అహష్వేరోషునకు పిల్లరా. కాబట్టి ఆ 3 దినముల యొక్క ప్రార్థన, ఉపవాస ప్రార్థన, నీలింగ్ డౌన్ యూదులైనటువంటి వారికి, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఇవ్వబడినటువంటి జారీ చేయబడినటువంటి ఆర్డినెన్సెస్, ఆ యొక్క శాసనాలన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అన్ని కూడా చట్టాలన్నీ మారిపోయినాయి చూడరా. అలాగూ దేవుని ప్రజలైన యూదులకు జయము కలిగింది, క్షేమం కలిగింది. అలాగూ చరిత్రలో ఎస్తేరు ఒక గొప్ప రాణిగా పర్షియన్ కింగ్డమ్ లో ఉన్నత స్థితికి ఆమె వెళ్ళిపోగలిగింది.
అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఇలా చెప్పుకుంటూ పోతే పాత నిబంధన కాలంలో అనేక వ్యక్తుల జీవితాలు వారు చేసినటువంటి ప్రార్థనలు అలాంటివి. ఆ ప్రార్థనలకు దేవుడే అద్భుత కార్యాలు చేస్తా వచ్చినాడు. చివరిలో ఒక మాట, సంఘం ప్రార్థిస్తా ఉంది. పేతురును జైల్లో వేసినప్పుడు, చెరసాల్లో వేసినప్పుడు సంఘం ప్రార్థిస్తుంటే పిల్లరా, సంఘము అత్యాశక్తితో చేసినటువంటి ప్రార్థనను బట్టి ఆ జైల్లో పేతురు బంధించబడినప్పుడు, ఆయన చెరసాల్లో ఉంచబడినప్పుడు ఆ యొక్క సంఖ్యలు విడిపోవుట దేవదూత ఆ పేతురుని తీసుకొని బయటికి వచ్చుట మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఎలాంటి సమస్యైనా, అది జైలైనా లేకపోతే అది ఇంకొకటైనా ఏ సమస్యైనా కౌంట్ డౌన్. సంఘం ప్రార్థిస్తే సంఘం ఆనాడు ప్రార్థన చేసినప్పుడు పేతురు జైల్లో నుంచి విడుదలై వచ్చేసినాడు. పిల్లలు, సంఘం అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు అనేక అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు జరగవు. కాబట్టి మన జీవితాల్లో ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఈ లాక్డౌన్ వేళ మీ అందరికీ మనవి చేస్తున్నా, భవిష్యత్తును గురించి ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దు. నీల్ డౌన్ చేద్దాం. అన్ని కౌంట్ డౌన్ అయిపోతాయి. మంచి భవిష్యత్తు ప్రవహిస్తాడు. ఇంకా భవిష్యత్తు ఉండదేమో, ఇంకా ఏమో నెక్స్ట్ ఎలాంటి దినాలు వస్తాయో మరి అని ఏమన్నా నువ్వు టెన్షన్ పడుతున్నావేమో. దయచేసి టెన్షన్ పెట్టుకోవద్దు. కుమారుడా, కుమార్తె, పెద్దలారా, క్రీస్తునందు సహోదర సహోదరులారా, ముగింపు వేళ నేను మీకు మనవి చేస్తున్నా, ఈ ప్రార్థనకు అంతటికి మనకు మూలం, ఈ ప్రార్థనకు మనకు ఆదర్శం, ఈ ప్రార్థనకు మనకు స్ఫూర్తి, ఈ ప్రార్థనకు మనకు మార్గదర్శకం ఎవరో కాదు సుమా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఎప్పుడైతే దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి ఆయన ప్రారంభించాడో ప్రార్థనతో ప్రారంభించినప్పుడు 40 దినాలు ఉపవాసం, 40 దినాలు నీలింగ్ డౌన్. శత్రువైనటువంటి అపవాది వచ్చినాడు, శరీరాశ చూపించినాడు, ఓడిపోయినాడు. నేత్రాశ చూపించినాడు, ఓడిపోయినాడు. జీవము డబ్బాన్ని చూపించినాడు, ఓడిపోయినాడు. అన్నిట్లో కూడా అపవాది ఓడిపోయినాడు. వాడి తంత్రాలన్నీ వరగొట్టబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క నీలింగ్ డౌన్ ప్రేయర్స్ ద్వారా, అనుభవాల ద్వారా, అలాగే యేసుక్రీస్తు ప్రభు సిలువ మరణానికి అప్పగించబడిన అంతవరకు పిల్లరా, ముందు రోజు రాత్రి గెత్సేమనే తోటలో చేసిన ప్రార్థన, హైపర్ టెన్షన్ లోనికి వెళ్లి చేసినటువంటి ప్రార్థన, నెక్స్ట్ సిలువ మీద ఆయన ఎప్పుడైతే వేలాడదీశాడో, యేసు ప్రభు సిలువలో పలికిన మొదటి మాట ప్రార్థనే, తిరిగి 4వ మాట ప్రార్థనే, చివరి మాట 7వ మాట కూడా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచునని ప్రార్థన చేసే, అలాగూ తన యొక్క జీవితాన్ని మన కొరకై అప్పగించుకున్నాడు. కాబట్టి ప్రార్థనతో ప్రారంభం, ప్రార్థనతో కొనసాగింపు, ప్రార్థనతో ముగింపు. అందుకే యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచినారు, మనందరికీ మాదిరైనడు. కాబట్టి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును అందరూ కూడా రక్షకునిగా కలిగి ఉండాలని నేను మీకు సవినయంగా మనవి చేస్తుంటాను. కాబట్టి యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఇక ఏ నామం వల్ల రక్షణ లేదు, రక్షణ కలుగదనైనా యేసుక్రీస్తు నామం వల్లే రక్షణ కలుగుతుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, ఆయన రక్షకునిగా కలిగి ఉండండి. ప్రార్థన నీలింగ్ డౌన్ అనుభవంలోనికి రండి. ఆ ప్రార్థన అనుభవాలే మన జీవితంలో మనకు వ్యతిరేకమైన, దేవునికి వ్యతిరేకమైన అన్ని కూడా కౌంట్ డౌన్ అయిపోతాయి. ప్రభు మనల్ని విజేతలుగా, దావీదు వలె విజేతలుగా, దానియేలు వలె విజేతలుగా, ఎస్తేరు వలె విజేతలుగా, మిగిలిన విశ్వాస వీరుల వలె మనలను ఉంచుతాడు. అట్టి ధన్యతను పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం విన్న మీ అందరి జీవితంలో నెరవేర్చి ఆశీర్వాదకరమైన, జయకరమైన అనుభవంతో నడిపించి వర్ధిల్ల చేయును కాక. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ప్రార్థన అందరూ ఆ మోకాళ్ళ మీదకి రండి. సమయమున ఒక పాట, ఒక కాంటెక్స్చువల్ సాంగ్ ఈ సమయాన వినిపించబడుతుంది. ఆ పాట అర్థాన్ని అందరూ గ్రహించాలి అని, ఈ పాటను అందరూ ఆలకించాలి అని, అర్థాన్ని గ్రహించి మీరందరూ కూడా ఈ నీలింగ్ డౌన్ ఎక్స్పీరియన్స్ లోనికి రావాలని సవినయంగా మనవి చేస్తున్నారు. అందరూ మోకాళ్ళ మీదకి రండి.